మీకు మతికుందో లేదో కాళేశ్వరం కట్టేటప్పుడు ఊకూకే పోయొచ్చేది కేసీఆర్ సారు. ఇంజనీర్లను గల్చుడు, నక్షలు చూసుడు, ఆడ అట్లుండాలి ఈడ ఇట్లుండాలని సలహాలు ఇచ్చుడు, పనులు నచ్చకుంటే ఎమ్మటే మార్పిచ్చుడు, ఎప్పుడు ఏం జరిగేది నజరేసుడు. సరే పెద్ద ఇంజనీరు మరి. 3 ఏళ్ల కింద మా గొప్పగా ఓపెనింగ్ చేసినాక ప్రాజెక్టు పంతనం బయట పడ్డాక సార్ నోట కాళేశ్వరం మాట లేదు, అటు దిక్కు చూపు లేదు. అయితే మార్చి 1 నాడు మేడిగడ్డకి మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం పోతాము, సుందిల్ల పోతాము. అన్నట్టు మేడిగడ్డ పర్రెలు, అన్నారం బుంగలు, సుందిల్ల అందాలు చూస్తానికి శుక్రవారం నాడు బస్సులు కట్టుకొని బయలుదేరుతారట కారోళ్ళు. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, లీడర్లేనా లేకుంటే కాళేశ్వరం పెద్ద ఇంజనీర్ కూడా వస్తాడా సారు? కేసీఆర్ గారు ఆ మేడిగడ్డ విజిట్ కి రారు. అగో గిదేంది నక్సల్ గీసిన కాంచెల్లి కొబ్బరికాయలు కొట్టేదాకా అంతా సార్ చెప్పినట్టే నడిచే. ఒక్క పారణ ఓకుటి ఎట్లా? కానీ మొన్న సర్కార్ బస్సులు పెట్టి అన్ని పార్టీలను తీసుకుపోయినాడు. మేము రామన్ నల్గొండలో పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడేమో ఒక్కలే పోతారట. మేము ఫస్ట్ రోజు పోతున్నాము, రమ్మంటే వాళ్ళు కూడా వస్తా అంటే వాళ్ళు వస్తా అంటే మేము వద్దంటాం బ్రదర్. రమన్ ఇంతకు ప్రాజెక్ట్ కాడుకోవడానికి పర్మిషన్ అడిగిన రానే రామన్న? పర్మిషన్ అవసరమా బ్రదర్? అరేవమ్మ నీలవాడిలో పంప్ హౌజులు మునిగి మోటార్లు తొక్కు అయ్యిన్నాడు, మేడిగడ్డ పిల్లలు గొంగిన్నాడు, సుందిల్ల కాడ బుంగలు పడ్డన్నాడు. 7 కాడికి చెక్ పోస్టులు పెట్టి నరమాన ఉన్నట్టు ఓనిస్తోట్టు. మనోళ్ళ పవర్ పోయినాక పర్మిషన్ అవసరమా అని దీర్ఘాలు తీయబట్టిరి. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకపోవాలి అంటే 3 బరాజులు కొట్టుకపోవాలి అనే ఆలోచన, అనే దుర్బుద్ధి, ఒక కుట్ర ప్రభుత్వమే చేస్తున్నట్టుగా నేనైతే భావిస్తాను. లేకుంటే ఇంత చక్కగా గట్టింది ఎట్లయినా కొట్టుకపోయేటట్టున్నదని ముందే గిట్ల ప్రచారం చేస్తున్నారా ఎట్లా? మేడిగడ్డకి మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు మేడిగడ్డ పోతాము, బూరుగడ్డ పోతాం, బొందలగడ్డ పోతాం, ఏ తోకమట్టున్నది మేడిగడ్డ కాడ. మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం పోతాము, సుందిల్ల పోతాము. ఏం బిక్తా మేడిగడ్డ కాడ పోయి